నమస్తే అండి. మరి నీటికి సంబంధించి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఏ విధంగా అయితే రాజీనామా చేశారో ఇక్కడ డిఎస్సికి సంబంధించి అక్రమాలు జరిగాయి. ఖచ్చితంగా నారా లోకేష్ కూడా విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయాలని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ పెద్ద ఎత్తున నిరసనలు కూడా వ్యక్తం చేస్తున్న రాష్ట్రంలో. అసలు ఏ విధంగా చూస్తారు దీని అంతటిని? ఏమండి, ఈ వేలుముద్ర బ్యాచ్ ఇట్లాగే ఉంటారండి. ఏమండి, ఇప్పుడు సెంట్రల్లో ఆయన రిజైన్ ఇచ్చారంటే అక్కడ నీట్ ఎగ్జాము పేపర్ లీక్ అయిందని ఇచ్చారు. నీట్ ఎగ్జామ్ అంటే పేపర్ పరీక్ష జరుగుద్ది. ఇక్కడ వచ్చే డిఎస్సి అంటే కంప్యూటరైజ్డ్. ఇది ఎలా లీక్ అవుద్దండి? వీళ్ళు ఇదే వేలుముద్ర బ్యాచ్ అసెంబ్లీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అన్నారుగా, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ తెలివితేటలు, ఈ వేలుముద్ర బ్యాచ్ తెలివితేటలు అండి. ఇవి అసలు ఇక్కడ డిఎస్సి కంప్యూటరైజ్ డిఎస్సి ఎలా లీక్ అవుద్ది? వీళ్ళు ఏదో ఒకటి రాష్ట్రంలో అరాచకాలు సృష్టించాలి, ప్రస్తుతానికి ఏదో ఒకటి సృష్టించాలి. ప్రశాంతంగా ఉంది, స్టేట్ డెవలప్ అవుతుంది, కంపెనీలు వస్తున్నాయి, లోకేష్ హైప్ పెరుగుతుంది. ఇప్పుడు ఏదో రకంగా లోకేష్ని అన్పాపులర్ చేసి ఇప్పుడు జనాల్లో ఒక అబద్ధ ప్రచారం చేసేసి రాష్ట్రంలో అలకల్లాలను సృష్టించేసి ఏయో గొడవలు సృష్టించా ఉంచుంటే కంపెనీలు రావేమో. ఇప్పుడు కంపెనీలు రాకుండా ఉంటాయి, స్టేట్ డెవలప్ అవ్వకుండా ఉంది. స్టేట్ డెవలప్ అయితే ఈ వైసీపీ వాళ్ళని బొందలో పెడతారని వాళ్ళ ఉద్దేశం కావాలని చేస్తున్న ప్రాపగండ అండి. అంటే డిఎస్సి పోస్టులు కూడా పెద్ద ఎత్తున అమ్ముకున్నారు. 10 నుంచి 15 లక్షల వరకు కూడా లోకేష్ అమ్ముకున్నాడని చెప్పేసి ప్రధానంగా చేస్తున్న ఆరోపణ. ఇది ఎంతవరకు వాస్తవం? అమ్ముకుంటే నిరూపించమనండి. ఇప్పుడు అమ్ముకున్నారు, నిరూపించమనండి. నిరూపించుకుని ఒట్టొట్టి మాటలు ఎందుకండి? ఎక్కడ అమ్ముకున్నాడు, ఎవరికి అమ్ముకున్నాడు చెప్పమనండి, నిరూపించమని. లోకేష్ విద్యాశాఖ మంత్రి అయినాక చాలా స్కూళ్ళు డెవలప్ చేశాడు. ఇవాళ గవర్నమెంట్ స్కూల్లో పర్సంటేజ్ ఎంత? గవర్నమెంట్ స్కూల్ వెళ్ళలో స్టేట్ ఫస్ట్ సెకండ్ ర్యాంకులు వచ్చారు. ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ నో అడ్మిషన్స్ బోర్డు పెడుతుంది. అలాంటి లోకేష్ ఆయన శాన్ఫర్డ్లో చదివి వచ్చాడు కాబట్టి ఆయనకి విద్య యొక్క విలువ తెలుసు కాబట్టి ప్రతి పిల్లలు చదువుకోవాలి అని అంటున్నారు. ప్రతి ఒక్కరు చదువుకోవాలంటున్నారు. గవర్నమెంట్ స్కూల్ను కూడా కార్పొరేట్ స్కూళ్ళకి ధీటుగా డెవలప్ చేసి పిల్లల చదువుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు. అలాంటి లోకేష్ ఈ సీట్లు ఎలా అమ్ముకుంటాడండి? ఏదో రకంగా కావాలని చేసేది కానీ లోకేష్కి సీట్స్ అమ్ముకునే అంత అవసరం లేదండి. కేవలం వైసీపీ వాళ్ళు కావాలని చేసి అల్లరి తప్పితే. అంటే ఇక్కడ గతంలో ఈ డిఎస్సికి సంబంధించి మాకు పోస్టులు రాలేదని అంటూ కూడా కొంతమంది జగన్ గారిని కలవడం జరిగింది. కలిసిన వాళ్ళ బయోడేటా మొత్తం కూడా బయటికి తీసి విద్యాశాఖకు సంబంధించిన ఐఏఎస్ అధికారులందరూ కూడా వాళ్ళకి ఎందుకు జాబ్ రాలేదని కూడా చెప్పడం జరిగింది. అయినా కూడా ఈరోజు మరి రేపటి నుంచి రాష్ట్రంలో ఉన్న జెన్జీ కానీ కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన విద్యార్థులు కానీ వీళ్ళందరూ కూడా లోకేష్ మీద వ్యతిరేకంగా న్యాయ పోరాటం చేస్తారు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడడాన్ని ఎంతవరకు సమర్థించవచ్చు? ఏమండి, వీళ్ళు చెప్పే నమ్మటానికి వెళ్ళేదండి. జెన్జీను భారతీయ జనతా పార్టీ లోకేష్ సపోర్ట్గానే ఉంది. ఎవరండి ఏ స్టూడెంట్స్ వాళ్ళ భవిష్యత్తు పాడు చేసుకోరండి వైసీపీ వాళ్ళ మాటలని. ఇవాళ లోకేష్ అనే విద్యాశాఖ మంత్రిగా ఉంటే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మంచి కంపెనీలు వస్తాయి, వీళ్ళకి ఎడ్యుకేషన్ బాగుంటుంది. వాళ్ళు సపోర్ట్గా ఉన్నారండి. వీళ్ళు కావాలని ఒట్టొట్టి ప్రచారాలు ఏంటంటే జనాల్లోకి వీళ్ళకి మొదటి నుంచి అలవాటండి. తప్పుడు ప్రచారాలు, అబద్ధ ప్రచారాలు జనాల్లోకి తీసుకెళ్తాం. అది ఒకప్పుడు నమ్మారు, ఇంకా నమ్ముతారు అనుకుంటున్నారు. ఎవరు నమ్మేది కళ్ళ కట్టినట్టు కనపడుతుంది. స్టేట్ డెవలప్మెంట్ లోకేష్ గారు నాకు తీసుకొచ్చే కంపెనీలు, లోకేష్ గారు స్కూల్స్ ఎలా డెవలప్ చేస్తున్నారు అన్నీ కళ్ళ కట్టినట్టు కనపడుతుంది. వీళ్ళు ఇంకా భ్రమంలో ఉన్నారు. ఏ జెన్జీ ఇలా సపోర్ట్ చేయదు, ఏ భారతీయ జనతా పార్టీ ఇలా సపోర్ట్ చేయదు. ఏంటంటే ఎలా చూడొచ్చండి? ఇప్పుడు సీదిరి అప్పలరాజు కేసు గురించి కానీ, తమ్మినేని సీతారాం భూ కబ్జా కేసుకు సంబంధించి కానీ ఇదంతా కూడా కావాలని కూడా ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతా ఉందని చెప్పేసి. నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడిపితే చాలామంది ఇలా లోపల ఉండేవాళ్ళండి. పేరుని నాని, కొడాలి నాని, రోజా, ఇంకా ఇలా చాలామంది చాలామంది ఉన్నారండి లోపలికి వెళ్ళాల్సిన వాళ్ళు. నిజంగా రెడ్ బుక్ ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగ నిబంధనలకు లోబడి పరిపాలన జరుగుతుంది కాబట్టి వీళ్ళందరూ బయట ఉండి ఇలా మాట్లాడుతున్నారు. ఏంటంటే తమ్మినేని సీతారాము వాళ్ళు చేసిన అక్రమాలు బయటకు వస్తే వెళ్ళాడు కానీ లోపలికి అక్రమ అరెస్ట్ కాదు కదా. నువ్వు కోడెల శివప్రసాద్ గారు 2 కుర్చీలు 2 టేబుల్ ఉండి మీకు అసలు తెలియదు. ఆయన నిజాయితీ పడు కాబట్టి నా దగ్గర ఉన్నాయి నేను తీసుకెళ్ళమని ఆయన లెటర్ ఇచ్చి తీసుకెళ్ళమంటే మీరు చేసిన దుర్మార్గాలకి ఆయన అవమాన భారంతో సూసైడ్ చేసుకున్నారు. మరి అలాంటి మనిషి వాళ్ళు నువ్వు ఎంత అక్రమాలు చేసినప్పుడు నీది అక్రమ అరెస్ట్ ఎలా అవుద్ది? నువ్వు చేసిన తప్పులకు బయటపడి అరెస్ట్ అయ్యావు. ఇప్పుడు సీదిరి అప్పలరాజు ఉన్నాడు. శ్రీధర్ అప్పలరాజు కొడుకు నీకు డబ్బు ఉందని డబ్బు మాదతో నువ్వు బళ్ళు వెళ్ళిపోతే వెళ్ళి ఒక మనిషిని గుద్దేసి ఆగను కూడా మానవత్వం లేదండి. గుద్దాడు కొన్ని తప్పు పొరపాటు ఆగి మనిషిని హాస్పిటల్లో తీసుకెళ్ళాలి కదా. నువ్వు ఆగకుండా వెళ్ళిపోతే కొడుకు చేసిన తప్పు ఒక ప్రాణం బలైపోతే ఒక ఫ్యామిలీ ఒక కాపురం పోయిందండి.
ఒక కాపురం పోయింది, చిన్న పిల్లడు పసిపిల్లడు, ఏ మాత్రం జరుగుబాట్లేదంట. అలాంటి ఫ్యామిలీ ఇదైతే నువ్వు అవసరమైతే ఆ ఫ్యామిలీని పలకరించి వాళ్ళకి ఏమన్నా తన కొడుకు వల్ల జరిగిన అన్యాయానికి ఆ ఫ్యామిలీకి ఏదో ఒక ఆదుకోవాల్సింది పోయి నువ్వు తప్పించావు. నీ కొడుకు యాక్సిడెంట్ చేసి ఎవరినో బలి చేయాలని చూసావు. ఇవాళ సీసీ ఫుటేజ్ ఉంది కాబట్టి అతను బయటపడ్డాడు. నీ కొడుకు యాక్సిడెంట్ ఒక మనిషిని చంపాడు కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేశారు. నువ్వేమో సాక్ష్యాలు తారుమారు చేసావు, నేను అరెస్ట్ చేశారు. ఇది అక్రమ అరెస్ట్ ఎలా అవుద్ది? అక్రమ అరెస్టులకి కేర్ ఆఫ్ అడ్రస్ మీరు చేస్తే అక్రమ అరెస్టులు అంటారు. ఏంటి నోరెత్తితే మాట్లాడితే కేసులు కట్టడం, ఫేస్బుక్లో సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే కేసులు కట్టడం మీ అక్రమ అరెస్టులు. ఇక్కడ జరిగే అక్రమ అరెస్ట్ మీరు చేసిన తప్పు పబ్లిక్ కనపడుతుంది. మీరు చేసిన తప్పులు బయటపడితే చట్టం తన పని తను చేసిపోయింది అంతే.